ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాస్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరం 7వ నెల 15వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుని వాక్యం, యెహోవాను నమ్ముకొను, నేను ఎదురు చూచుచున్నాను. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి వాక్యం తెలియపరుస్తూ ఉంది. భక్తుడు అంటున్నాడు, యెహోవాను నమ్ముకొను, నేను ఎదురు చూస్తున్నాను. ఏ విషయంలో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎందుకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అని. కానీ దేవుని సన్నిలో దేవాది దేవుడు, మహోన్నతుడు దేవుడు ఆయన ఇచ్చే వాటి కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన ఇచ్చే దేవుడు, ఆయన ఆస్వాదించే దేవుడు, ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మాత్రమే నమ్ముకుని భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఎదురు చూస్తున్నాడు. జీవితాలలో ఎదురు చూస్తూ అనేది మరి రకరకాల పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ దేవుని వైపు ఎందుకు మనం ఎదురు చూడాలి అంటే ఆయన నూతన బలాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు, నూతన శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కుటుంబాలు, పిల్లలను ఆస్వాదించేవాడు, దీవించేవాడు ఆయనే. ఆయన నమ్ముకున్న వాడికి ఎన్నడూ కూడా సిగ్గుపడేవాడు కాదు. ఆయన నమ్ముకుని ఆయన కొరకు మాత్రమే వేచి ఉండేవాడు మాత్రం జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూస్తాడు. కాబట్టి ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారికి అంటండి నూతన బలాన్ని ఇస్తాడట, నూతన బలాన్ని. అంతేకాదు, అబ్రహాము పునాదు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. అంటే ఆయన నిత్యజీవం ఇచ్చేవాడు, పరలోకం ఇచ్చేవాడు. ఆ పరలోక పట్టణం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. అరిమత్తయి యోసేపు కూడా మరి పునాదులు గల పట్టణం అన్నటువంటి ఆ పరలోకం కొరకు, ఆ పట్టణం ఆయన ఇస్తాడని ఆయన నమ్ముకుని ఆ పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసినటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు, ఆయన కొరకు మనం నమ్ముకుని ఎదురు చూస్తున్నప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు మనకు వస్తూ ఉంటాయి. నమ్ముకుని మరలా వెనక తొట్టి వెళ్ళిపోకున్నట్లు ఆయన మాత్రం నమ్ముకున్నప్పుడు దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదం మనకు కలుగుతుంటాయి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృప యేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. సరిహద్దులో సైనికులు మంచి వారితో నింపండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి ప్రభు. ఇగో నేను ప్రభా తండ్రి, మరి ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని ప్రభు. యువకులను చెడు వెచ్చ నుంచి దూరపరచండి తండ్రి. నీతి మార్గంలో నడిపించుకొని ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడి ఉంచండి. రాకపోకలు ప్రభు మీ సహాయం దయచేయండి. చదువుకునే బిడ్డలకు కూడా జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా దేశ పాడి పంటది మీరు ఆశని దీవించండి తండ్రి. దేవాతని ప్రభా, మరి నాయన హాస్పిటల్ రోజు స్వస్థవాతం, జైలు ఉన్న బిల్లు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలు కూడా కొట్టివేసి ప్రభా, ఇదిగో నాయన ప్రభా, మరి నాయన వివాహం బిల్లికి వివాహం, గర్భఫలములు గర్భం, గర్భిణీ సుఖమైన డెలివరీ తెచ్చింది. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్.